మౌడి నీకు మాట చెప్తానమ్మా, ఈ 20 రోజులు జరిగిందంతా అబద్ధం, ఒక కల్పన, ఒక 3D అనుకో, కళ్ళజోటి. ఈ సినిమా రిలీజ్ ముందు రోజున ఉన్న స్టేటస్ మీద ఉండు. నేను అలాంటి దగ్గరికి వస్తారు, మౌడి గారు మీరు 6 అడుగులు హైట్ ఉన్నారండి, మీ ముందు విజయ్ దేవరకొండ మహేష్ బాబు ఏమైనా వస్తారని అంటారు. అవన్నీ నమ్మకం. నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీని వెళ్ళాలని కోరుకుంటున్నా. గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు ఏం సినిమా తీశారు, చచ్చిపోయేదాకా యాక్ట్ చేశాడు. అది వాస్తవాన్ని నమ్మమ్మా. మీ ఎవరు రోజు మీరు గాజువాక, మీ గాజువాక బేస్ని మర్చిపోకు. ఈ ఫిల్మ్ నగరు, ఈ సినిమా, ఈ ట్వీట్లు, ఈ ఫోటోలు, ఈ పొగట్లు, ఇదంతా అబద్ధం. ఇంటికి వెళ్ళావని వాస్తవానికి వెళ్ళిపో. నేను రోజు ఇంటికి వెళ్ళి నా షార్నర్ కోళ్ళ ఫారం గుర్తించుకుంటా, లేకపోతే వీళ్ళు మన పక్కన ఇక్కడ. ఈ మాఫియా మన పక్కన లేదు. ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి. ఎవరు బాగుంటే అబ్బబ్బబ్బ ఎంత పడుతుంది అని అంటారు. నువ్వు నమ్మకో. నేను 5 అడుగులు హైటే ఉన్నాను, నేను మంచి నటుడిని, నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో. ఒకటి గుర్తుపెట్టుకున్నా, ఒకటి గుర్తు బాగా. మెగాస్టార్ చిరంజీవి గారికి 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. శ్రీకాంత్ అనే సినిమా పెళ్లి సంత తీసిన అరవింద్ గారు ఇండస్ట్రీ కొట్టారు. అబ్బా శ్రీకాంత్ అని అయిపోయాడు అది అన్నారు. ఒక స్టార్ని మనం ఏం చేయలేం. ఎవరో ఒక 100 కోట్లకు మెగాస్టార్ పడతాడు. అట్లాంటి టచ్ నువ్వు స్టార్, నువ్వు మంచి నటుడివి, నువ్వు మంచి నటుడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను విశ్వాస్తున్నాను, నేను ఆశీర్వదిస్తున్నాను, నేను హెచ్చరిస్తున్నాను. ఈ పొగట్లలో నమ్మకో. రౌడీ షర్ట్ ఇచ్చాడు, మహేష్ బాబు టీట్ చేశాడు, బండ్లగానే షై చేశాడు, ఇవన్నీ అబద్ధాలు. ఇది నిన్ను బ్లెస్ చేయడానికి, నీకు విషయం చెప్పడానికి చేస్తారు. ఇది ఈ రోజే, ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు, ఇంకో ఫ్రైడే ఇంకో వస్తాడు. ప్రతి దానికి ప్రిపేర్ అయ్యిండు. ఎప్పుడు జాగ్రత్తగా ఉండు. దయచేసి దురలవాట్లు చేసుకోకు, మాట్లాడుకో, దురలవాట్లు చేసుకోకు. ఎవరిని నమ్మకో, నమ్మినట్టు ఉండు, వాస్తవంగా బతుకు, అద్భుతంగా కథలు చేసుకో, నటుడిగా పేరు తెచ్చుకో.